అమ్మోడికి పోనైందిరా, ఈ రాత్రి ఒక్కొక్కడికి శవాలు ఎత్తిపోద్ది అంతే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ చూసాను భయ్య, ఎంత ఇంపాక్ట్ అనిపించిందంటే పుష్ప సినిమాలో టైటిల్ ఇంపాక్ట్ ఎట్లుంటుంది, దాని టీజర్ వచ్చినప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉందో అంత ఉంది భయ్య. ప్లస్ పాయింట్ వచ్చేసి కెమెరా వర్క్ చాలా బాగుంది, డైరెక్షన్ కొత్తగా ట్రై చేసిండు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్ ఉంది. నాకు నచ్చింది ఏంటంటే హీరోయిన్ చూపించలేదు భయ్య ఎక్కువ. అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే దాంట్లో ఆ సాంగ్ ఒకటి బాగా వైరల్ అయింది, చుట్టంలా చూసి పోకలా. హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో అది చాలా మైనస్ అనమాట. ఇంతకుముందు ఫలక్నామా దాస్ ఇంకా ఏదేదో సినిమాలు చేసిండు, ఇది ఇంకొంచెం బెటర్మెంట్కి ట్రై చేస్తుండు. మన మ్యూజిక్ యువన్ శంకర్ రాజా చాలా రోజులు బ్యాక్ చేసింది భయ్య మన తెలుగులో మూవీస్. హ్యాపీ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి కదా, సో చాలా రోజుల తర్వాత తెలుగులో మూవీ చేస్తుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. May 17th సినిమా రిలీజ్ అంట. ఈ టీజర్ ఇంపాక్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఉంటే చాలా బాగుంటుంది. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి టీజర్ చూసిన తర్వాత. థ్యాంక్ యూ.